వెంకటేష్ నటించిన చంటి చిత్రంలో హీరోయిన్ మీనాకు పెద్దన్నయ్య పాత్ర పోషించటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నాజర్ గురించి, ఆయన నటనా శైలి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బాహుబలిలో జిత్తులు వేయగల బిజ్జల దేవాగా నటించిన మన తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలాగే అతడులో మనవడి రాక కోసం ఎదురు చూసే తాతగా నటించిన ఆదరించారు. దీంతో తర్వాత రోజుల్లో వర్సటైల్ పాత్రలకు ఈ తమిళ నటుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. అయితే ఈ నటుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన కొడుక్కి జరిగిన యాక్సిడెంట్ గురించి, అలాగే ఆ సమయంలో తమిళ హీరో విజయ్ తనకు చేసిన సాయం గురించి ఇలా చెప్పుకొచ్చారు. నాకు మొత్తం 3 కొడుకులు. అయితే వారిలో అందరికంటే చిన్నవాడైన అబ్దుల్ హసన్ ఫైజల్ కాస్త అల్లరి ఎక్కువ చేసేవాడు. మేం కూడా అందరికంటే చిన్నవాడని చూసి చూడనట్టు వదిలేశాం. ఇక అందరు కుర్రాళ్లలాగానే మా వాడికి సినిమాలంటే పిచ్చి. అలాగే తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ అంటే మరింత ఇష్టం. ఆయనకు మా వాడు వీరాభిమాని. అయితే ఓ రోజు ఏ పని మీద బయటకెళ్లాడో తెలీదు గాని సడన్ గా నాకు ఇలా ఫోన్ వచ్చింది. మీ చిన్నోడు ఫ్రెండ్స్ తో కలిసి కార్ మీద వెళ్లి ఆగి ఉన్న ట్యాంకర్ లారీని గుద్దేశాడు అని. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇక మా వాడైతే ఆ యాక్సిడెంట్ కారణంగా దాదాపు 14 రోజులు కోమాలో ఉన్నాడు. ఆ కోమా నుండి బయటకు వచ్చాక నన్ను, నా భార్యను కూడా మా అబ్బాయి గుర్తుపట్టలేదు. అయితే హీరో విజయ్ ఫోటో చూపిస్తే అతన్ని గుర్తుపట్టాడు. దాంతో డాక్టర్స్ ఆ హీరో సినిమాలు, సాంగ్స్ చూపించి మెల్లమెల్లగా నా కొడుకు రికవరీ అయ్యేలా చేశారు. ఈ విషయం తెలుసుకున్న హీరో విజయ్ నా కొడుకును చూసేందుకు హాస్పిటల్ కి కూడా వచ్చారు. కాబట్టి నా కొడుకు ప్రాణాలు కాపాడిన వారు కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు, హీరో విజయ్ గారు కూడా అని నేను అంటూ ఉంటా. అంతేకాదు, ఆ రోజు నుండి హీరో విజయ్ మా కుటుంబంలో ఓ భాగమైపోయారు అంటూ ఈ నటుడు తన జీవితంలో చోటు చేసుకున్న బాధాకరమైన సంఘటన షేర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆ యాక్సిడెంట్ కి గురైన నాజర్ కొడుకు ఓ గేమ్ డిజైనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక నాజర్ అయితే కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో రానున్న టగ్ లైఫ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే హీరో విజయ్ తన కెరీర్ లోనే ఆఖరి చిత్రంగా పేర్కొన్న మూవీ యొక్క షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ అనంతరం ఈ హీరో రాజకీయాలపై ఫుల్ గా ఫోకస్ పెట్టనున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. అందుకే రీసెంట్ గా ఓ కొత్త పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.